అలాంటి వారికి మన వాళ్ళకు కూడా నాలెడ్జ్ రావడానికి చరిత్రలోంచి కొన్ని ఆధారాలు మనకు అవసరం. భారతదేశానికి క్రైస్తవ్యం తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదు. పోర్చుగీస్ కానీ, ఫ్రెంచ్ కానీ, బ్రిటిష్ కానీ, పోర్చుగీస్ వారు కానీ, ఇంకెవరు ఉన్నారు మనకి, ఈస్ట్ ఇండియా డచ్ కంపెనీ వారు కానీ, వీళ్ళు ఎవ్వరూ కాదు. ఎలా వచ్చింది క్రైస్తవ్యానికి ఇండియా, ఎలా వచ్చిందంటే కొన్ని ఎవిడెన్స్ నేను చూపిస్తాను. ఎవిడెన్స్ మాత్రం ఇవి, మళ్ళీ వీళ్ళ పేర్లు ప్రస్తావించాను తప్పుగా అనుకోవద్దు. స్వామి వివేకానంద అని ఇచ్చిన స్టేట్మెంట్, యేసుక్రీస్తు శిష్యుడైన తోమ, 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమ ఇండియాకు వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు, అతని ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందని స్వామి వివేకానంద చెప్పారు. ఎక్కడ? ప్రబోధరత్న సంపుటి 74లో చెప్పాడు ఆయన. ఎవిడెన్స్ అది. నెక్స్ట్, తవ్వకాలు లభించినప్పుడు, పురావస్తు శాస్త్రం ఎరిగిన వారు తవ్వకాలు జరిగించినప్పుడు కొన్ని కాయిన్స్ దొరికాయి. ఆ కాయిన్స్లో గూండే పరస్ అనే ఒక రాజు మనకు తెలుసు, క్రీస్తు శకం 32లో. ఈయన ద్వారా కొన్ని కాయిన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ కాయిన్స్ మనకు దొరికాయి. దాని గురించిన విషయాన్ని ఒక పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం పేరు నేను చదువుతాను చూడండి. ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆఫ్ ది గాంధారా, ఆక్స్ఫోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. అక్కడ ఆ బుక్ నేమ్ అక్కడ మనకు రాసింది, పేజ్ నెంబర్ 15 విషయం అంతా రాసుంటుంది. ఈ రాజు కాలంలో తోమ ప్రస్తావనకి కాయిన్స్ ఉన్నాయి అనడానికి ఇది పురావస్తు శాస్త్రవేత్తలు ఇస్తున్న ఎవిడెన్స్. మూడవది, రామకృష్ణ మిషన్ వారు రాశారు. ఒక చిన్న డౌట్, క్రీస్తు శకం 32 అంటున్నారు కదా, 52 అంటే 32 అన్నారు. ఒకసారి 30, క్షమించు, 52. ఇది నేను చెప్తున్నాను, అదొక క్లారిటీ కావాలి. కాయిన్స్ వేయించిన అంటే ఈ రాజు ఉన్నాడు అనడానికి కాయిన్ వేసిన డేట్, అది రాజుకి తోమ వచ్చిన డేట్ కాదు. ఓకే, రాజు ఉన్నాడు అనడానికి. ఇది ఎప్పుడు ముద్రించారంటే 2017లో ముద్రించారు ఈ బుక్ ఇది. నెక్స్ట్, రామకృష్ణ మిషన్ వారు ఉన్నారు కదా, వారు ది కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా వాల్యూమ్ 4లో రాశారు. రామకృష్ణ మఠం వారు ఏమనంటే, భారతదేశానికి క్రీస్తు శిష్యుడైన తోమ ఇండియాకు వచ్చాడు అని. నాలుగవది, కేకే పిల్లే 1955. ఈయన ఏమని రాశాడంటే, భారతదేశంలోనికి ఈయన వచ్చాడని ఒక ఎవిడెన్స్ ఇచ్చాడు. ఈయన పాండ్య రాజు ఆస్థానంలో ఉన్న 2 రాయబారులు అగస్టస్ చక్రవర్తిని కలడానికి వెళ్ళారట. అగస్టస్ ఉన్నాడుగా రోమ్లో, అతనికి కలడానికి వెళ్ళాడు. దేనికి? వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అంటే ఇండియాతో ఆ టైంలో వ్యాపార లావాదేవీలు జరిగిన దాఖలాలు ఉన్నాయంటే ఉన్నాయంటున్నాడు ఈయన. ఎవరు? ఆయన పుస్తకం పేరు దక్షిణ భారత చరిత్ర ప్రథమ భాగము, డాక్టర్ కేకే పిల్లే, పేజ్ నెంబరు 34 అంటాడు ఈయన. తోమ వచ్చాడు. ఎంతమంది చెబుతున్నారు తోమ వచ్చారని. ఇంకెవరు చెప్తున్నారు? అత్యధికమైన బలమైన వ్యక్తులు మనకు చెప్తున్నారు. జార్జ్ స్మిత్ చెప్పాడు. ఇంకా ఎవరు చెప్పారు? అంబేద్కర్ గారు చెప్పారు. 1880 క్షమించండి 190లో సిరియా క్రైస్తవులు ఇండియా నుంచి అలెగ్జాండ్రియాలో ఉన్న బిషప్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారట. ఏమని రిక్వెస్ట్ పెట్టారంటే, మాకు ఒక మిషనరీ కావాలి. అంటే ఈ టైం వచ్చేసరికి 190 సమయం వచ్చేసరికి సిరియా క్రైస్తవులు, అంటే సిరియన్ క్రైస్తవులు అని పిలువబడే కేరళ ఏరియాలో ఇప్పటికీ సిరియన్ బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు అర్జీ పెట్టుకున్నారట, మాకు ఒక కాపర్ కావాలి, పంపించండి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఓ మిషనరీని ఇక్కడికి పంపించారు. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? అంబేద్కర్ గారు చెప్తున్నారు. అంటే 180, 190కే ఇండియాలో ఏముంది? క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం ఉంది. బ్రిటిష్ వాడు తెచ్చండి ఎవడన్నాడు? ఫ్రెంచ్ వాళ్ళు తెచ్చారని ఎవరన్నారు? పోర్చుగీస్ వారు తెచ్చారని ఎవరన్నారు? ఇంకెవరున్నారు కంపెనీలో? డచ్ కంపెనీ తెచ్చారని ఎవరన్నారు? అసలు ఇండియాకి క్రైస్తవ్యాన్ని తెచ్చింది బ్రిటిషర్స్ కాదు. నెక్స్ట్, ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు. ఎక్కడ? ఆయన పుస్తకం రాశాడు, ఈస్ట్ రిలీజియన్ అండ్ వెస్టర్న్ థాట్స్ అనే బుక్లో పేజ్ నెంబర్ 310లో రాశాడు తోమా కోసం. నెక్స్ట్, మార్క్ పోలో యాత్రికుడు, ఈయన తెలుసు కదా, మార్క్ పోలో యాత్రికుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాశాడు ట్రావెల్స్ ఆఫ్ మార్క్ పోలో బై థామస్ విజిట్ ఇండియా అనే బుక్లో రాశాడు. పేజ్ నెంబరు 345లో చెప్పాడు. ఇవన్నీ మనకి ఎవిడెన్స్. ఇవంటే ఇవి ఎందుకు నేను చెప్తున్నా అంటే, భారతదేశం పట్ల, ముఖ్యంగా ఈ అన్యజనులైన మన పట్ల దేవునికి ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే, 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని ఇండియాకు పంపించాడంటే, ఎవరో వక్త అంటుంటే నేను అన్నాను, అమెరికా కన్నా ఎక్కువ మనం ప్రేమించాం. మొదట మనసు వార్త వచ్చింది. అనుజనులు మనకు తోమ ఇండియాకు వచ్చాడు. రెండవది ఉంది, బిబ్లికల్గా మాట్లాడుకుంటే రెండవది, నిబంధన ప్రజలైన ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు వీళ్ళని చెదరగొట్టాడు.
వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. అందులో మన దేశం కూడా యూదులు ఇజ్రాయేల్ వచ్చేసారు. మొన్న రాఫా యుద్ధం జరుగుతున్నప్పుడు, పాలస్తీనా యుద్ధం, ఇజ్రాయేల్ యుద్ధం జరుగుతున్నప్పుడు గుంటూరు నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు సమాజం అందరి నుంచి, ఎప్పటికైనా మేము అక్కడికి వెళ్ళిపోవాలి, మా బీజాలు అవి అని. అంటే అప్పుడు రాజుల కాలంలో చెదిరిపోయిన వీళ్ళు ఇండియా పరిసర ప్రాంతాలు, ఇండియా వరకు వచ్చి స్థిరపడిపోయారని గుంటూరులో మనకి ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే ఇది ఎందుకు నేను చెప్తానంటే, ఈ యూదులకి, ఈ ఇశ్రాయేల్కి 12 గోత్రాల వాళ్ళకి మీడియేటర్స్గా, అంబాసిడర్స్గా పనిచేసింది ఎవరు? 12 మంది శిష్యులు. అంటే వీళ్ళకు గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తున్నాడు ఎవరు? తోమా గారు. మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేసాడు. ఇది చెప్పాలి. 2, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. ఈ బాధ్యత మీద ఇండియాకి సువార్త వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. బ్రిటిషుడు తెచ్చింది కాదు, క్రైస్తవు. ఇవి ఎవిడెన్స్. 2వది, మిషనరీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటంకపరిచారు. ఎవరో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఆటంకపరిచారు. బ్రిటిష్ ఎందుకు ఆటంకపరిచారంటే, మిషనరీలు వచ్చిన తర్వాత వాళ్ళ మూఢనమ్మకాలు, ఇందాక పౌలు ప్రశ్నించాడుగా, మూఢనమ్మకాలని తర్కం చేత ఎదిరించారు. వాళ్ళు మిషనరీ నుంచి వచ్చారు, తర్కించారు, మూఢనమ్మకాలు ఎద్దేవి చేశారు. వారు అనైతిక సాంప్రదాయాల్ని డైరెక్ట్గా అడిగారు, తప్పని మాట్లాడారు. మిషనరీలు ఎప్పుడైతే అడుగుతున్నారో, లార్డ్ మింటో అనే ఒక జనరల్ ఉన్నాడు. ఎవరు? బ్రిటిష్లో మనం చదువుకునే జీకే బిట్లో ఉంటుంది. ఇతను 1807 నుండి 1814 వరకు ఈ మధ్యకాలంలో గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు బ్రిటిష్ తరఫున. ఈయన మిషనరీస్ మీద పెద్ద లెటర్ రాసి కంప్లైంట్ చేస్తాడు. వీళ్ళు వచ్చి ఈ దేశానికి వచ్చి వీళ్ళ మూఢనమ్మకాల గురించి, వీళ్ళ భక్తి భావాల గురించి వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళని ఇలాగే ప్రశ్నిస్తూ పోతే వీళ్ళ మతాలని, వీళ్ళ మత పెద్దల్ని వీళ్ళు ప్రశ్నించి తర్కించడం మొదలు పెడితే మన వ్యాపారాలు దెబ్బతినేస్తాయి, శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మన బ్రిటిష్కి జరిగే వ్యాపారం నష్టపోతుంది అని బ్రిటిషర్సే ఎవరిని ఆపేశారు? మిషనరీని ఆపేశారు. ఈ విషయం ఎవరు చెప్పారు? దీనికి ఎవిడెన్స్ కావాలి, మళ్ళీ అడుగుతారుగా. దీనికి అమిత్ సింగ్ అనే డాక్టర్ అమిత్ సింగ్ అని ఆయన రాశాడు తన పుస్తకంలో. ఆ పుస్తకం మొత్తం మెజారిటీ పేజీలన్నీ ఈ విషయాన్ని గురించి మనకు రాశాడు. రెండవది, మొఘళ్ళ పరిపాలనలో, మొఘళ్ళు అంటే తెలుసుగా, మొఘళ్ళ పరిపాలనలో ఇస్లాంకి స్పేస్ ఇచ్చారు కానీ క్రైస్తవ్యానికి స్పేస్ ఇవ్వలేదు. ఎవరు? బ్రిటిషర్స్. ఎందుకనంటే ఇస్లాం వాళ్ళ ధర్మాలు పాటించుకుంటూ వాళ్ళకి సంబంధించిన విషయాలు వెళ్ళిపోయారు తప్ప, ఇప్పుడంటే ఇస్లాంలోకి అందరినీ కలుపుకుంటున్నారు కానీ స్టార్టింగ్లో లేదు. అందులో పుట్టిన వారే వాళ్ళే ఉద్భవించాలి. ఇప్పుడంటే అందులో కూడా కన్వర్టింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు లేదు, ఇప్పటి వరకు వచ్చింది, అంతకుముందు లేదు కదా ఈ విషయంలో. అలాగే క్రైస్తవ్యాన్ని కనుక ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పి ఆ మతాలనైనా ఎంకరేజ్ చేశారు కానీ క్రైస్తవ్యాన్ని బ్రిటిషర్సే ఎంకరేజ్ చేయలేదు. నెక్స్ట్, ఈ విషయాన్ని ఇంకెవరు చెప్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే విషయాన్ని వాల్యూమ్ 5 అంబేద్కర్ గారు రైట్ అండ్ స్పీచ్ అనే బుక్లో రాశాడు. పేజీ నెంబర్ కూడా రాశాడు, 539లో రాశాడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రిటిషర్స్ మిషనరీని ఆటంకపరిచారు. ఈ విషయం ఎవరు చెప్పారు? హనుమంతరావు గారు తన పుస్తకంలో రాశారు. ఇలా ప్రతి దిక్కున అంటే మనకు చరిత్ర అంతా ఏం చెప్తుంది? బ్రిటిష్ వారి ద్వారా ఇండియాకి క్రైస్తవ్యం రాలేదు, దేవుడు పంపిస్తేనే వచ్చింది. అసలు ఎందుకు మిషనరీస్ని బ్రిటిష్ వారు ఎందుకు అడ్డుకున్నారు? అది చెప్తాను, ముందుకెళ్ళి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. గ్రాండ్ మెంటో ఇంకొక ఆయన, మరియు మిషనరీలు వీళ్ళందరూ కలిసి, గ్రాండ్ అంటారు ఈయన మిషనరీలు అందరూ కలిసి భారతదేశంలో సువార్త చెప్పనివ్వట్లేదని ధర్నాలు ఎక్కడ చేశారు తెలుసా? లండన్లో చేశారన్న. లండన్లో ధర్నాలు చేసి మన ప్రభుత్వాలు ఆ ప్రజలను పరిపాలిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మిషనరీలని సువార్త చేయకుండా, వీళ్ళు సువార్త చేయకపోతే అక్కడ ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుకుపోయి తమ పిల్లలను తామే చంపుకుంటారు, నరబలు ఇస్తున్నారు, ఘోరమేం చేస్తుంది, సతి జరుగుతుంది, శిశుహత్యలు జరుగుతున్నాయి, రోగాలకు వైద్యం కూడా చేయించుకోవట్లేదు, మంత్రాలు చదువుతున్నారు, రకరకాల మూఢనమ్మకాల భక్తి భావాలు కురిసిపోయి ఉన్నారు. వాళ్ళకు సువార్త చెప్పాలి, సత్యం చెప్పాలి, వాళ్ళ విద్యలో వివేకం కలిగిన వారుగా మార్చాలి, సువార్త చెప్పాలని లండన్ వీధుల్లో ధర్నాలు చేస్తే దాని తరపున కోర్టుకు వెళ్ళి వాదించి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నది ఎవరంటే ఇదిగో ఈ గ్రాండ్ అనే మహానుభావుడు తీసుకొస్తారు. Memory is the fourth dimension of every photograph. This quote by American author